ఒక ధనవంతునికి తన ఇంటి బాల్కనీ నుంచి బయటికి చూడగా అతనికి ఓ బిచ్చగాడు చెత్త కుప్పలో తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు తన మనసులో ఎలా అనుకుంటున్నాడు, తన మనసులో దేవుణ్ణి స్తుతిస్తాడు. ప్రభా, ఇలా చెత్త కుప్పలో వేరుకొని తినే పరిస్థితి లేకుండా నాకు సమృద్ధినిచ్చినందుకు వందనాలు, థ్యాంక్ గాడ్ అని తన హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాడు. ఆ బిచ్చగానికి వీధుల్లో పిచ్చి పిచ్చిగా డాన్సులు చేస్తూ కనిపించిన వాళ్ళందరినీ కొడుతూ ఇబ్బంది పెడుతున్న ఒక పిచ్చివాడు ఆ బిచ్చగానికి కనిపిస్తాడు. తన హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. థ్యాంక్ యూ ప్రభా, నాకు ఇలాంటి పరిస్థితి లేదు, ఏ రోజుకి సరిపడా ఆ రోజు ఫుడ్ నాకు ఇస్తున్నందుకు వందనాలు, థ్యాంక్ యూ ప్రభా అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. నేను పిచ్చివాడిగా నన్ను పుట్టించినందుకు వందనాలు ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పిచ్చివానికి రోడ్డు మీద యాక్సిడెంట్, బ్లడ్ అంతా కారిపోతున్న చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి పడిపోయినాడు. ఆ పిచ్చివాడు తన హృదయంలో నాకు ఏ రోజు ఇలాంటి యాక్సిడెంట్ కాలేదు అన్నట్లుగా తన హృదయంలో సంతోషిస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ, అంత పిచ్చివాడైనప్పటికీ దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటాడు. నాకు ఇలాంటి పరిస్థితి రాలేదు, ఈ రోజు నాకు యాక్సిడెంట్ కాలేదు అని. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అంబులెన్స్ తరలిస్తూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తుంటే, తనని ఎప్పుడైతే ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్తా ఉంటే తన పక్కనే నుంచి చనిపోయిన వ్యక్తిని మార్చిరీలోకి తరలిస్తూ ఉన్న దృశ్యాన్ని ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి చూస్తాడు. చూసి తన మనసులో ఇలాగా, ప్రభు, యాక్సిడెంట్ అయిన వెంటనే నా ప్రాణం పోలేదు, గాయాలతో నేను మరలా తిరిగి హాస్పిటల్కి రావడానికి నా ప్రాణాన్ని అయితే తీసేయలేదు అన్నట్లుగా తన హృదయంలో కొంత సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి మాత్రం దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పలేదు, ఎందుకంటే తన ప్రాణం లేదు. ఈ రోజున మనకున్న దాన్ని బట్టి మనం ఏ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం? లేని దాన్ని చూస్తూ బాధపడుతున్న స్థితిలో మనం ఉన్నామా? మనకు సమృద్ధినిచ్చిన దేవుని, ఆరోగ్యం ఇచ్చిన దేవుని, ఎన్నో ప్రమాదాలు కనిపించలేనటువంటి ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు ప్రతిరోజు ప్రతి క్షణము దేవునికి మనం హృదయపూర్వకంగా వందనాలు చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాం. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ కాపాడుతున్నాడు. వాటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా దేవునికి ప్రతిరోజు వందనాలు చెల్లించే వారంగా మనం ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్షణము దేవునికి మనం వందనాలు చెప్తూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడానికి ఏమాత్రం మనం సంకోచించకుండా ప్రతిరోజు మనం దేవునికి వందనాలు చెప్పాల్సిన వారు.